ఎక్కువగా నాకు పొద్దు నుంచి వచ్చిన క్వశ్చన్స్లో ఓటీటీలో చూడొచ్చు ఈ సినిమా అని అనిపిస్తుంది, థియేటర్కి ఎందుకు వెళ్ళాలి అనే మెయిన్ క్వశ్చన్ ప్రేక్షకుల నుంచి వచ్చింది చాలా ఎక్కువ వరకు. సో అంటే రేంజ్ ఆఫ్ యాక్టర్స్ బట్టి సినిమాకి వెళ్ళాలా లేదా అని డిసైడ్ అవుతున్నారా, రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ బట్టి సినిమాకి వెళ్ళాలా లేదా అని డిసైడ్ అవుతున్నారా, లేదా ఏ ఎమోషన్ కోసం సినిమాకి వెళ్తున్నాను అని మీరు డిసైడ్ అవుతున్నారు, నాకు అర్థం కాలేదు పూర్తిగా. సో అదొకటి నేను అడ్రస్ చేస్తాను మెయిన్గా ఈరోజు. ఒక సినిమా చూసినప్పుడు, ఒక పెద్ద యాక్షన్ సినిమా, పెద్ద హీరోది ఒక బ్యూటిఫుల్ విజువల్ చూపించినప్పుడు మనకు ఒక ఎమోషన్ వస్తుంది. అదే రీసెంట్ చాలా సినిమాలు మనం చూసాం, అంటే యాక్టర్స్ని పక్కన పెట్టి, రేంజ్ ఆఫ్ యాక్టర్స్ని పక్కన పెట్టి ఇది ఒక చిన్న మంచి ఫీల్ గుడ్ కదా అని చూసిన చాలా చిన్న సినిమాలు చాలా పెద్ద హిట్లు అయినాయి. ఒక రేంజ్ ఆఫ్ యాక్టర్స్ పెట్టి ఒక ఊర్లో ఒక కథ, అంటే ఈ ఎమోషన్ ఇలాగే ఉంటుందేమో అని రిలీజ్ ముందు పోస్టర్ బట్టి చూసి డిసైడ్ అయిన దాన్ని బట్టి సినిమాలు ఆడటం అనేది జరగట్లేదు ఈ మధ్య. రీసెంట్గా మనం చాలా సినిమాల్లో చూసాం. సో ఒకటి ఆ క్వశ్చన్ అడిగిన వాళ్ళకి నేనేం చెప్తున్నానంటే, వెన్ యూ నో దట్ ఓకే దీంట్లో మ్యాటర్ ఉందేమో, లేదు ఉన్నట్టు అనిపిస్తుంది, రెగ్యులర్గా వచ్చే సినిమాలాగా ఇది అనిపించట్లేదు, ఏదో ఉందేమో అని అనిపించినప్పుడు ఆ గట్ ఫీలింగ్ని ఫాలో అయ్యి థియేటర్కి వెళ్ళండి. దట్స్ బేసిక్. దాని తర్వాత ఆబ్వియస్లీ మీకు సినిమా రిలీజ్ అయిన తర్వాత జనాలు చెప్తారు అది ఎలా ఉందని. సో బిఫోర్ రిలీజ్ మేము ఈ మాత్రం చెప్పగలుగుతాం. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు అడ్రస్ టుడే. అండ్ ప్రీమియర్స్ మేము వీఆర్ చాలా లక్కీ టు గెట్ ఆల్ ద ఎగ్జిబిటర్స్ దట్ వీ గాట్ టుడే. దట్ స్పీక్స్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫిల్మ్ బిఫోర్ ఇట్స్ రిలీజ్. సో పెయిడ్ ప్రీమియర్స్ 75 రూపీస్, సారీ 100 రూపీస్ అండ్ 150లో పెట్టారు. యా, సో 100 and 150. అండ్ ఆల్సో అది వాళ్ళే డిసైడ్ అయ్యారు, ఇది మంచి కంటెంట్ సినిమా, దీన్ని రేట్లు హడావిడి చేయకుండా ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్దామని అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం అది. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. అండ్ ఇందాక మా మురళీ బ్రో మంచి మాట అన్నారు. అనిల్ గారు, మీరు డబల్ హ్యాట్రిక్లు కొట్టి సినిమా థియేటర్లకి రండి అని క్యూలు కట్టించారు జనాల చేత. అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్ దట్ ఐ హర్డ్ టుడే. కొత్త డైరెక్టర్లు అందరి తరఫున అనిల్ గారికి థ్యాంక్స్ చెప్పారు, అలాగే యాక్టర్స్ తరఫున కూడా ఐఎమ్ థ్యాంకింగ్ యూ ఫర్ మేకింగ్. అంటే ప్రేక్షకులకి సినిమా థియేటర్కి రావాల్సిందే మీరు. నేను సంక్రాంతికి వస్తున్నాకి వెళ్ళి కింద పడి డొల్లి నవ్వి చచ్చిపోయాను నేను 10 మంది వెళ్ళి. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ శివశంకర వరప్రసాద్. ఐ కాంట్ వెయిట్. అంటే మీరు ఇప్పుడు దాకా పెద్ద కంటెంట్ బయటకి ఇవ్వలేదు, కానీ మా బాస్ టైమింగ్ అది ఏది మేకింగ్ వీడియోస్లో చూస్తే నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్ ఫిల్మ్. సో దట్ ఆ 23rd నుంచి పెయిడ్ ప్రీమియర్స్ ఉన్నాయి. సో రండి చూసుకుందాం. అయితే ఇంపాక్ట్ ప్లేయర్స్, రండి చూసుకుందాం. అయిపోయింది ఇంకేంటి ఇంకా ఇది చూపించాగా. సో ఈరోజు ఇద్దరు ఇంపాక్ట్ ప్లేయర్స్ గురించి మాట్లాడతానండి ఈ స్టేజ్ మీద. అంటే నేను ప్రిపేర్ అవ్వలేదు, అంటే ఈ 2 పేర్లు చెప్దామని. ఇందాక అందరం కూర్చున్నాం, అందరి గురించి మాట్లాడుతున్నారు. టీజర్ ట్రైలర్ పాట వేసినప్పుడు ఎంతసేపటికి నేను మన ట్రాక్ ఇలా ఉంది, మన దగ్గర నుంచి కామెడీ వస్తుంది, శివాజీ గారి ట్రాక్ ఇలా ఉంది అని అదే ఆలోచిస్తూ అందరి గురించి ఆలోచిస్తున్నాను. కానీ దండోరా పాట నేను లేనప్పుడు, నేను ఐ వాజ్ నాట్ ఇన్ ద కంట్రీ, ఐ కుడెంట్ కమ్. ఆ మెయిన్ టైటిల్ సాంగ్ రిలీజ్ అప్పుడు ఆ ఎనర్జీ నేను మిస్ అయ్యాను, అది నేను విన్నాను. కానీ ఇక్కడ ఈ ఫుల్ సౌండ్లో ఆ ఒక్కొక్క లిరిక్ని వచ్చిన వీడియో చూసిన తర్వాత మెయిన్ ఇంపాక్ట్ ప్లేయర్ శ్యామ్ గారు ఈరోజు నాకైతే. అసలు అంటే ఏంది, దేని గురించి సినిమా, అరే ఎంతసేపటికి ఒక యాక్టర్గా సినిమా బయటికి రాబోతుంది అన్నప్పుడు మనకేమొస్తుంది అని ఆలోచిస్తాం. కానీ మెయిన్ కథ విన్నప్పుడు నేను ఏదైతే ఫీల్ అయ్యానో, అరే పాయింట్ ఇది టూ మచ్ ఉంది, దీంట్లో మనం చెయ్యాల్సిందే అని ఫీల్ అయ్యింది. ఇంత జరిగిన తర్వాత ఈరోజు ప్రోడక్ట్ వెళ్తున్నప్పుడు మళ్ళీ ఆ పాట విన్నప్పుడు దీని గురించి నా సినిమా కాలర్ ఎగరేసుకొని చెప్పొచ్చు, ఇది ఒక అద్భుతమైన సినిమా అని మళ్ళీ నేను ఫీల్ అయ్యాను సార్ శ్యామ్ గారు ఈరోజు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సినిమా చాలా, అంటే ఒక ట్రైలర్ కానీ టీజర్ కట్ చేస్తున్నప్పుడు చాలా కష్టం. అంటే ఎవరిని చూపించాలి, ఏం చూపించాలి, ఏ కథ నుంచి ఓపెన్ చేయాలి ఏంటని. సో ఆ విషయంలో మా ట్రైలర్స్ కట్ చేసిన విజయ్ అని ఒక ఆయన ఉన్నారు, నాట్. సో దేని గురించి చెప్పాలో తెలియదు, ఏదైనా చెప్పొచ్చు. ఇన్ని ట్రాక్స్ ఉన్నాయి, జనాల్ని కన్ఫ్యూజ్ చేయకూడదు, ఉన్న మ్యాటరే చెప్పాలి కానీ ఎక్కువ చెప్పకూడదు. సో టీజర్ అంతవరకు వచ్చింది. తర్వాత ట్రైలర్ ఎలా చూపిస్తారు అని మేము డిస్కస్ చేసినప్పుడు టీజర్లో చూపించిన బిట్లే కొంచెం ఎక్కువ చూపించారు, కానీ ఎక్కడ ఏమి ఎలా జరిగింది అని నాకు వస్తూ ఉంటాయి కమెంట్లు. అన్న వీళ్ళందరిలో ఒకడు పోతారన్న, వాళ్ళు ఎవరో నాకు తెలియట్లేదన్న, టీజర్ ట్రైలర్ చూసారు ఒకడు, ఏదో జరిగిందన్న అదేంటో తెలియట్లేదు అంటాడు ఒకడు. సో డెఫినెట్లీ కథ దేని గురించి అని చాలా మంది మేధావులు ఉంటారండి, రివ్యూవర్స్ కానీ ప్రేక్షకులు కానీ చాలామంది, ఇది టీజర్లో ఇలా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి జరిగింది ఇది అని. మీరు ఏమన్నా గెస్ట్ చేయండి. నేను సినిమా కథ తెలిసిన నాకు ట్రైలర్ చూసిన తర్వాత నేను చాలా ఎక్సైట్ అయ్యా. అంటే
ఉన్న మ్యాటర్ని చెప్పాడు, కానీ అది ఎటు నుంచి ఎటు వస్తుందో ఏం జరుగుతుందో అస్సలు గెస్ట్ చేయలేకుండా చెప్పారు. ఐ థింక్ విజయ్ హస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. ఇంతటితో 23rd see you at paid premieres. Thank you so much. Thank you Navdeep garu, thank you so much. Yes, #90s లో మధ్యతరగతి చంద్రశేఖర్గా ఆయన, కోర్టులో భయపెట్టే మంగపతిగా ఆయన 100% కాదు 1000% న్యాయం చేసి, అండ్ ఇప్పుడు దండోరాలో మరొక అద్భుతమైన పాత్రలో మనల్ని అలరించడానికి రాబోతున్నటువంటి మా శివాజీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, విచ్చేసిన అతిథులందరికీ కూడా పేరు పేరున స్వాగతం. అలాగే ఒక ఫోన్ కాల్ అడగగానే ఎన్నింటికి రావాలి అన్న ఒకే ఒక మాట, అందరి నుంచి ఏం లేదు. నా సోదరుడు అనిల్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అనిల్ రావటం వల్ల ఈ సినిమాకి ఇంకా కొంతమందికి, ఇప్పటిదాకా ఎంతమందికి రీచ్ అయిందో ఇంకా కొంతమందికి గట్టిగా రీచ్ అవుతుంది. అది అందుకే కొంచెం గెస్ట్లు వస్తే సినిమా ఇంకా పెడతాదని ప్రొడ్యూసర్ ఆశపడతాడు. కంటెంట్తో పాటు ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా నా విషయానికి వస్తే, నేను చిన్నప్పటి నుంచి నాకు ఆ డబ్బు సౌండ్ అంటే ఒళ్ళు పొంగిద్ది, ఆగదు, అస్సలు ఆగదు. అమ్మతోడు నేను అన్నీ మర్చిపోతా, అసలు నేను ఆగలేను. చిన్నప్పుడు ఊర్లో మాకు సముద్రయ్య అని ఒక అతను ఊళ్ళో ఏది జరిగినా డబ్బేయడానికి వచ్చేవాడు. తప్పెట అంటాం మేము, తప్పెట వేసుకొని వచ్చేవాడు, అన్నీ అనౌన్స్ చేసేవాడు. అతనితో పాటు వెనకాల పరిగెత్తుకుంటా డ్యాన్స్ వేసుకుంటూ వెళ్ళేవాడు. అది నరనరాల్లో జీర్ణించిపోయింది. సో అందుకే తను ఇబ్బంది పడుంటే సారీ. మా సినిమా కూడా దండోరా కాబట్టి ఏం పర్వాలేదు, ఈ సినిమా కోసం ఆ మాత్రం చేయొచ్చు. దండోరా ఈ సినిమా తర్వాత ఈ సినిమా ప్రొడ్యూసరు నా దృష్టిలో ఇంకా యూత్ బాయ్ నైట్ లైఫ్లన్నీ వదిలేస్తే చాలా 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 టేస్ట్ ఉన్న, ఆ పేర్లు ఉన్నవాళ్ళే, ఆ బెనర్జీ అనే పేరు ఉన్నవాళ్ళు, వాళ్ళ వైపు, వాళ్ళ థింకింగ్. నేను ఇండస్ట్రీలో తిలక్ గారు అనే ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆయన పూర్తి పేరు కూడా బెనర్జీ గారు అని. ఆ బెనర్జీ అంటే కమ్యూనిస్టులకు ఎక్కువ పెట్టుకునేవాళ్ళు ఈ పేర్లు. కమ్యూనిస్టుల ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళలో ఎక్కువ ఈ బెనర్జీ అనే పేరు పెట్టుకునేవాళ్ళు. సో చాలా 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 అంటే అండి, సినిమా డబ్బులుంటే తీయొచ్చు, డబ్బులు ఎవరిని ఇస్తే తీయొచ్చు, కానీ కథని సెలెక్ట్ చేసుకుంటాడు చూసారా, అది అందరితో సాధ్యమయ్యే పని కాదు. 100% డబ్బులు మనం అన్ని బిజినెస్లో బ్రహ్మాండంగా తోపులం బ్రహ్మాండంగా చేశామని అనుకుంటారు, కానీ భగవంతుడికి ఒక టాలెంట్ ఇస్తాడు. డబ్బులు ఇవ్వచ్చు, డబ్బులు అవే వస్తాయి. సరస్వతి ఉంటే లక్ష్మి నడుచుకుంటా వచ్చేస్తాయి. అంటే అలానే ఆయనగా డబ్బు లేదని కాదు నా ఉద్దేశం. కథని సెలెక్ట్ చేసుకోవటం దగ్గరే ఏ ప్రొడ్యూసర్ సక్సెస్ అయినా కానీ దానికి పునాది అది. అలాంటి ఐక్యూ ఉన్న, దండిగా ఉన్న నిర్మాత బెన్నీ గారు. డెఫినెట్గా ఈ సినిమా తర్వాత ఆయన్ని చూసే విధానం మారిపోతుంది. అలాగే దర్శకుడు, సినిమా అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, ఎవరికి ప్యాషన్ ఉండదు. తన కెరీర్ని అమెరికాలో తన స్టూడెంట్ లైఫ్ని, తర్వాత తన జాబ్ని ఎంజాయ్ చేసిన తర్వాత తనంటూ ఇంకా నేను బతకగలనని ధైర్యం వచ్చిన తర్వాత సినిమా కోసం అనుకున్న అన్నీ వదిలేసుకొని సినిమా మీద ఉన్న ప్యాషన్ తోటి ఒక మంచి కథ రాసుకొని, మంచి కథ అంటే ఈ సినిమాకి ముందు చెప్పాల్సింది, ఇది చాలా బాగా రాసిన స్క్రిప్ట్ అండి. నాకు కథ అంతా తెలిసినా సరే థియేటర్లో నేను చూశాను, మంచి చూశాను, నాకు తెలియదు. సినిమా నేను చూశాను, ఎక్కువ చెప్తే ఓవర్ అవుతుందేమో అనే భయం కూడా ఉంది లోపల. కానీ నేను నా రీఎంట్రీ తర్వాత నేను డబ్బులు నాకు కూడా చాలా అవసరం. నాకు 2 పిల్లలు, మీకు తెలుసు, వాళ్ళని చదివించాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో. అందులో సినిమా యాక్టర్ కొడుకు అనగానే వాడికన్నా నేను ఎక్కువ ఆలోచిస్తామని అనుకుంటారేమని అదొకటి. బట్ లక్కీలీ అలా ఆలోచించే పిల్లలు కాకపోయినా కానీ చదువుకి చాలా అవుతుందండి ఈ రోజుల్లో. అలాంటి పిల్లలు అనేసరికి మారిపోయింది నా ఆలోచన.
అలాంటి సిచ్యువేషన్ ప్రతి తల్లిదండ్రికి ఉంటుంది. అలాగని చెప్పి ఆ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను అంత ఈజీగా వదిలేరు. సినిమా దేని గురించి మాట్లాడుతుంది అనే దాన్ని నాకు అతను స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఒక క్యారెక్టర్ కనెక్ట్ అయ్యానండి. నేను ఒక క్యారెక్టర్ కనెక్ట్ అయ్యాను. నా పాత్ర చాలా బాగుంది, సినిమా నా చుట్టూనే తిరుగుతుంది. కానీ అప్పటికప్పుడు టెంప్ట్ అవ్వాలి నేను. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చేసాక రీఎంట్రీ మళ్ళీ వచ్చిన తర్వాత ఆ డబ్బులు అనే పదాన్ని పక్కన పెట్టి 13 సంవత్సరాలు నేను సర్వైవ్ అయ్యాను. ఇంకా నాకు డబ్బులు కాదు కావాల్సింది, నాకు ఇంత పేరు, ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నా వీళ్ళకి గౌరవం ఇవ్వాలి, మంచి సినిమా అయితేనే చేద్దాము, లేకపోతే పుట్టించినోడికి తెలుసు ఎలా తీసుకుపోయేవారికి ఎలా నడపాలనేది ఒక బలమైన ధైర్యం వచ్చిందండి నాకు. అలా అతను చెప్పిన ఆ కథని విన్న తర్వాత, నేను బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత, నా 90s రిలీజ్ అయిన తర్వాత నేను ఫస్ట్ ఒప్పుకున్న సినిమా కూర్మనాయక. అది చాలా గ్రాఫిక్స్తో ఉన్న సినిమా, నెగిటివ్ క్యారెక్టర్ నాది, నాకు బాగా నచ్చిన కథ అది. దాని తరువాత కోర్టు కాదండి నేను ఒప్పుకుంది, ఈ సినిమా దీనికి పురిటినప్పులు ఉన్నాయి, లేవట్లేదు. ఆ కారణం చేతనే నాని గారు అందరికి అయిపోయింది, కానీ బెంది కదా, కొంచెం కష్టం ఉంటుంది, ఉండాలి, ఉంటేనే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, లేకపోతే కష్టం. అలా ఈ సినిమా 90s నవీన్ మేడారం ఆయన నిర్మాత, దానికి సిరీస్కి ఆయన ద్వారా వచ్చారు. ఈయన వచ్చినప్పుడు ఫస్ట్ నాకు పిచ్చిడెక్క పంపించమని చెప్పాను నవీన్ మేడం, అది పంపించింది. ఆ తర్వాత ఆయన కథ చెప్పారు, వచ్చి నాకు కథ చెప్పారు. అదంతా వింటున్నాను కానీ నేను ఎక్కడ టెంప్ట్ అవ్వలేదు. బాగుంది, బాగా రాసుకున్నాడు. ఎప్పుడైతే ఒక పాత్రను ఇంట్రడ్యూస్ చేశాడండి, అక్కడి నుంచి సినిమా లెవెల్ కూడా ఎవరెస్ట్ శిఖరంలాగా వెళ్ళిపోతుంది అనమాట. ఆ ఎవరెస్ట్ శిఖరంకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చే హై ఉంటుంది చూసారా, ఆ హై మీరు ఇందాక చూసిన తమ్ముడు డ్యాన్స్ చాలా బాగా రాసుకున్నాడండి. నిజంగా నేను అమితంగా ప్రేమించేమి మాట్లాడట్లేదు, సినిమా తీసే వరకే ప్రేమిస్తాను. సినిమా తీసిన తర్వాత అది ఎడిటింగ్ రూమ్లోనైనా థియేటర్లో నిర్దాక్షిణ్యంగా దాన్ని నేను హెడ్ చేసినంత ఎవరో హెడ్ చేయదు. మా వాడు ట్రైలర్ చేసిన అబ్బాయి అక్కడక్కడ లూజ్ ఫ్రేమ్స్ ఉన్నాయన్న పెద్ద కొంచెం టైట్ పెట్టద్దు, తెలియదు మరి ఎవరో ఏమంటారో, బయటికి వెళ్తుంది ఫస్ట్ మన బిడ్డ బయటికి వెళ్తా ఉంది ఫస్ట్ టైం అని చెప్పి ఆ భయం ఉంటుంది. ఆ భయంతో చాలా చెప్తాం. నేను మళ్ళీ సినిమాలు చేయటం మొదలుపెట్టిన తర్వాత నాకు అందరు కొత్త డైరెక్టర్లే వచ్చారు. అన్ని కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్సే. ఏ ఫిలిం కూడా డబ్బుల కోసం లేదు, డబ్బులు తీసుకుంటున్నాను, డబ్బులు తీసుకోవట్లేదు, మళ్ళీ అలాంటి మాటలు మాట్లాడకూడదు. డబ్బులు కావాలి కదండి అని అలా బతిలాడుకొని తీసుకుంటున్నాను, అది వేరే విషయం. కానీ ఆ కంటెంట్ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్, నో. ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళని చాలా, సినిమా రిలీజ్ అయిన తర్వాత రేపు లేదంటే ప్రీమియర్స్ పడ్డ తర్వాత జర్నలిస్ట్ సోదరులు ఉన్నారనే పెద్ద ధైర్యం అయితే నాకు ఒకటి ఉంది. ఎందుకంటే మీరు రీసెంట్ డేస్లో వాళ్ళు మీరు చూశారు, ప్రీ వెడ్డింగ్ షో కానీ ఆ తర్వాత వచ్చిన 2-3 సినిమాలు కానీ వాళ్ళు బ్రహ్మరథం పట్టిన విధానం, అది ఇండస్ట్రీకి శ్రీరామరక్ష, నిర్మాతలకి శ్రీరామరక్ష. అలాంటి ఒక ధైర్యం నాకుంది. ఈ కథని వాళ్ళు ఎలా చూస్తారనే దాంట్లో నేను సినిమా చూశాను. సినిమా అద్భుతంగా వచ్చింది. ఇది మార్నింగ్ షో వరకే, ఈ వారం చిన్న సినిమాలు ఏం రిలీజ్ అవుతున్నాయి అని మాట్లాడుకునే వాళ్ళకి మాత్రం ఈ వారం చిన్న సినిమాల్లో ఇది చిన్న సినిమా, కానీ 25th సాయంత్రానికి ఇది చాలా పెద్ద సినిమా. దీని అంటే ఏ రేంజ్ అనేది నేనేమని చెప్పడానికి, అందరికీ నచ్చే సినిమా, 10 మందికి చెప్పే సినిమా. ఇందాక అనిల్ నేను ఒక విషయంలో మాట్లాడుకున్నప్పుడు, ఈ సినిమా మనం మన తాతల నుంచి చూస్తున్నాము, మన నాన్నని చూసాము, మనం చూసాము, మన తర్వాత జనరేషన్స్ ట్విట్టర్లో కులం గురించి కొట్టుకునేది చూస్తున్నాము. ఎన్ని తరాలైనా మారిన అంశాన్ని ఏదో ఒక తరం వదిలేస్తానే దాంతో
ఈ తరం ఫైట్ చేయాల్సిందే తప్ప ఆ కులం కూడా చుట్టూ ఉన్న ఒక మ్యాజిక్ ఉంది ఈ సినిమాలో. ఆ మ్యాజిక్ని ఫస్ట్ డే కాపీ చూసేటప్పుడు నేను సినిమా అంటే ఈ సినిమా తర్వాత నా రెమ్యునరేషన్ ఎంత పెరిగింది దాంతో కాదు, నా జడ్జిమెంట్, నేను మళ్ళీ సినిమాలకు వచ్చి నా జడ్జిమెంట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి నేను చేసే ప్రయత్నంలో డైరెక్టర్ గారిని అడిగాను, మురళి గారు మీకు ఒక ఆత్మ ఉంటుంది, సోల్ మీద మీకు ఒక మాట చెప్పుకుంటుంది. ఫస్ట్ టైం నువ్వు సినిమా చూసుకున్నప్పుడు చెప్తుంది. ఏ డైరెక్టర్కైనా సరే ఫెయిల్యూర్ అయినా హిట్ అయినా ఏ డైరెక్టర్కైనా ఒకటి అనిపిస్తుంది. మీరు నాకు చెప్పిన కథని 75% తీసారా? ఇది ఎందుకు అడిగంటే యాక్చువల్ 50 తీస్తే చాలు ఈ సినిమాకి. 75% తీసానని మీ ఆత్మ చెప్తుందా మీకు అని అంటే ఆయన అన్న ఎగ్జాక్ట్ వర్డ్స్, సార్ అందరూ ఓవర్వెల్మింగ్గా ఉంది సార్, భయం వేస్తుంది నాకు, కానీ నేను ఒక 80% తీసాను అనుకుంటున్నాను సార్ అని అన్నారు. ఎగ్జాక్ట్ ఇదే మాట మాట్లాడారు. చాలు 50 తీస్తే చాలు, నువ్వు 80 అనుకున్నావు అంటే ఖచ్చితంగా 60-70 దాకా వచ్చి ఉంటుంది, అది ఏం ప్రాబ్లం లేదు. చాలా మంచి సినిమా తీశాడండి. ఇలాంటి సినిమా నేను ఆదరించాలా వద్దా అనే విషయం ప్రేక్షకులది, అడగాల్సిన బాధ్యత మాది. అలాగే మీడియా మిత్రులు మరొకసారి ఖచ్చితంగా అడగాల్సిందే. అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ వెంకట్ గారు కానివ్వండి, సృజన తను కానివ్వండి, మార్క్ రాబిన్ గారు కానివ్వండి, అలాగే ఈ సినిమాకి పనిచేసిన ఎడ్వర్డ్ ద టోబీ మ్యాన్ చాలా 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 కష్టపడ్డాడండి. తను కూడా అంటే ఆర్టిస్ట్ని ప్రొడ్యూసర్ని మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. చాలా చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా బిహేవ్ చేసి సినిమాని ఎక్కడా కూడా తగ్గకుండా నీట్గా ఒక కాపీ దాకా వచ్చేటట్టు పనిచేస్తాను. కానీ మేనేజర్గా పనిచేసిన మా రెడ్డి గారు కానీ ఇలా అందరూ ప్రతి ఒక్కళ్ళు అండి మా ఆర్టిస్టులు అందరూ, సుబ్బారావు గారు, మా రాఘవేంద్రరావు గారు, జూనియర్ రాఘవేంద్రరావు గారు, అందరూ ఇతను చూస్తే కోపం వస్తుంది, చంపేద్దాం అనిపిస్తుంది సినిమాలో. అలాగే ఆయన సుబ్బారావు గారిని చూసిన మిత్రులు ఆయన్ని చూసిన ఇతను చూస్తే ఇతను కనపడితే ఎక్కడ కనపడతాడని అడుగుతారు. అందరూ ఉంది, చాలా మ్యాటర్ ఉందండి సినిమాలో. చాలా బాగా తీశారు సినిమాని. ఖచ్చితంగా చాలా మంచి సినిమా. ఈ సినిమాలో మేము పనిచేసామని చెప్పుకొని ధైర్యంగా ఆర్టిస్టులు అందరూ చెప్పుకునే సినిమా. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన పాత్రల్లో బిందు మాధవి గారి పాత్ర. ఏమండి మన దగ్గర చాలామంది ఆర్టిస్టులు ఉన్నారండి, చాలామంది. ఎట్లాంటి ఈగోకి పోవసరం లేదు. మనిషి జీవితమే ఈగోల మయం. ఎలాంటి ఈగోలు పోవాల్సిన లేదు. మీరు పాత్ర ఇచ్చి చూడండి, భారతదేశంలో ఏ నటుడికి తగ్గకుండా పనిచేసే ఆర్టిస్టులు ఇక్కడ ఉన్నారు. బయట భాషలో వాళ్ళు బాగా చేయదని కాదు, వాళ్ళు మంచి ఆర్టిస్టులు కాబట్టే మన వాళ్ళు పెట్టుకున్నారు. నేను ఎవరిని కూడా ఇక్కడ భాషా భేదాలు లేవు, కానీ ఇక్కడ ఓల్డ్ టాలెంట్ ఉందండి. చాలా కుప్పలు తెప్పలు టాలెంట్ ఉంది. నందు కానివ్వండి, మా తమ్ముడు చింపి చాట చేశాడు సినిమాని. అలాగే రవికృష్ణ, మణిక మీ ఇద్దరు పేరు తలకాయనట్టు నాకు. మోనిక రాబిన్ సింగ్, రాబిన్ వుడ్ లాగా. ఆ అమ్మాయి ఒక్క షాట్ మీ జీవితాంతం మర్చిపోలేండి. అమ్మాయి చేసిన ఒక షాట్ అయ్యి బాబోయ్ అసలు మామూలుగా ఉండదు. అలాగే చాలా ఉన్నాయండి, చాలా చెప్పుకోవాలి. ఈ సినిమాలో అందరూ బాగా చేశారు. నేను ఎలా చేశాను అనేది మీరు అందరూ రేపు సినిమా చూసి చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ పేరు ఇంకెవరన్నా మర్చిపోయినా నేను మర్చిపోలేదు. అమ్మాయి సింగర్గా మిగలదు, యాక్టరే, ఖచ్చితంగా యాక్టరే. ప్రతి ఒక్క ఈ సినిమాలో ఒక్క పాత్ర కూడా వేస్ట్ పాత్ర అనేది ఉండదు. అంటే గ్రూప్లో ఏదో పెట్టారులే ఫ్రెండ్స్ ఉండాలి కాబట్టి ఫ్రెండ్స్ పెట్టారు. సట్టన్ అని ఇంకో క్యారెక్టర్ ఉంటుంది, టీ మ్యాన్. ప్రతి ఒక్క పాత్ర ఇప్పుడు ఎందుకులే అమ్మాయి అని అందరూ బాగా చేశారు. గట్టిగా దండోరా వినపడుతుంది. దేశం అంతా, రాష్ట్రం అంతా, ప్రపంచం అంతా వినపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన బెన్నీ గారికి, అలాగే డైరెక్టర్ గారికి, ప్రతి ఒక్కరికి, అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు ఈ స్టేజ్కి ఒక గ్లామర్ తీసుకొచ్చిన నా సోల్ తమ్ముడు
అనిల్, థ్యాంక్ యూ. అబ్బాయి అని పిలుచుకుంటాను నేను. మా పిల్లలు కూడా అబ్బాయి అని ఎరా అని పిలుచుకుంటా, కానీ అబ్బాయి అని పిలుచుకుంటాను నేను. సో తను రావటం నిజంగా చాలా 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 కళొచ్చింది స్టేజ్కి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, లవ్ యూ. కాసర్ల శ్యామ్ గారు, మా ఇతను మళ్ళీ నేషనల్ అవార్డు కొడతాడు, గ్యారెంటీ, డౌటే లేదు, ఏం డౌట్ లేదయ్యా. 200% దీనికి నేషనల్ అవార్డు రాకపోతే ప్రజలు తిట్టుకుంటారు, అది వాళ్ళకే వదిలేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, లవ్ యూ ఆల్. ఈ అమ్మాయి గురించి కూడా చెప్పాలిగా, మళ్ళీ లాస్ట్లో లేనిపోయింది. డబ్బులు ఇచ్చినా చెప్పాలి, తప్పదు, మాకు చెప్పినట్టే. చాలా బాగుందమ్మా, చాలా బాగా చేస్తున్నాం. ముఖ్యంగా నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది. దయచేసి ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తుందమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనూ, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడేదంటే ఏముండదు. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేత్రం ఉండ ఎలాంటి బట్టలు తీసుకుంటే అసలు మంచి వేసుకోవచ్చు, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల. అనలేము అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగింది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ, మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది, ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలి, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనే వాళ్ళకి చెప్పడానికి మళ్ళీ అందరూ రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుతుందంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగింది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీర కట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా అనిల్ గారి గురించి ఎన్ని